కలకత్తా మెడికల్ విద్యార్థిని హత్య కేసులో త్వరితగతిన న్యాయం చేయాలని రాజమండ్రి గైనకాలజిస్టుల అసోసియేషన్ డాక్టర్ అరుణ కుమారి డిమాండ్ చేశారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రిలో గత నెలలో జరిగిన మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయంలో న్యాయం జరగలేదని రాజమండ్రి గైనకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఐవి అరుణ కుమారి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక వెంకటేశ్వర నగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు రాజమండ్రి గైనకాలజిస్టుల అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో వారు రాజకీయ నాయకుల సహకారంతో హాస్పిటల్ సిబ్బంది సాక్ష్యాలు తారుమారు చేస్తారనే ఆరోపణల మధ్య సిబిఐ విచారణ చేపట్టి నెల రోజులు దాటినా నిందితులను శిక్షించలేదని అన్నారు. నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ చేద్దామని ప్రొటెస్ట్ మీట్ ప్లాన్ చేశాము. కానీ వాతావరణం సహకరించక ఈ ప్రొటెస్ట్ మీట్ని క్యాన్సిల్ చేసి మా పాత్రికేయ సహోదరులు మీ సాయంతో పబ్లిక్లోకి వెళ్ళడానికి దాన్ని ఇలా ప్రెస్ మీట్ కింద కన్వర్ట్ చేసాం. మా ఆహ్వానం ఇక్కడ మనందరం మీట్ అయ్యాము. మెయిన్ ఏంటంటే 1 month బ్యాక్ జరిగిన క్రైమ్ మీ అందరికీ తెలుసు, మా అందరికంటే మీరే బాగా ఫాలో అవుతున్నారు. సో ఆ అమ్మాయిని, ఒక డాక్టర్ని డ్యూటీలో ఉండగా ఆమె వర్క్ ప్లేస్లో, ఆమెకి సేఫెస్ట్ ప్లేస్ ఇవ్వాల్సిన వర్క్ ప్లేస్లో అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలుసు. దానికోసం నేషన్ వైడ్ దేశం అంతా కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. దేశం అంతా కూడా డాక్టర్సే కాదు, నాన్ మెడికల్ అసోసియేషన్స్, విద్యార్థులు మొత్తం అందరూ కూడా దీనికి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా కానీ మనకి ఇంతవరకు దానికి న్యాయం ఏమీ జరగలేదు. ముందు కలకత్తా పోలీసులు దీని కేసు తీసుకున్నారు. బట్ వాళ్ళ యాక్టివిటీ అంత బాగలేదని, అక్కడ ఉన్న ఎవిడెన్స్లన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయని ఈ కేసుని సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి అప్పచెప్పింది. ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. సిబిఐ చేతులకు వచ్చి ఆల్మోస్ట్ 1 month అయిపోతున్నా కానీ ఎక్కడ ఇంకా ప్రోగ్రెస్ లేదు కేసులో. అందుకని ఆ విషయమై ఒక్కసారి మళ్ళీ ఒక ప్రొటెస్ట్ చెప్దామని చెప్పి నేషన్ వైడ్ ఆల్ గైనకలాజికల్ అసోసియేషన్ ఈరోజు September 9th, అంటే ఈ క్రైమ్ జరిగి కరెక్ట్గా 1 month ఈ రోజుకి. అందుకని ఈ ప్రొటెస్ట్ మీట్ అండ్ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. మా డిమాండ్స్ ఏంటంటే వీలైనంత తొందరగా ఈ కేసు సాల్వ్ చేయాలి. వీలైనంత తొందరగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఈ కేసు అసలు ఏం జరుగుతుంది,